ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఒక విషయం యువత మాట్లాడే మునుపు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. తమిళ్లో ఈ రోజు మేము 3 పార్టీలు కలిసి ఇక్కడికి వచ్చాం, అవునా కాదా? ఎవరి కోసం అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంటే ఒక అభిమానం ఉండే నాయకుడు, పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి, రాజకీయాలంటే వ్యాపారం కాదు సేవాభావం అని చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మా జన సైనికులు ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేయకూడదు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి. ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదో అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు మాకెందుకు అనుకుంటే, నన్ను అరెస్ట్ చేస్తేనే, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తేనే దిక్కు, లేకపోతే మీరు ఒక దిక్కు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సామాన్య ప్రజానీకానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ కూడా నేను చెప్తున్నా, పోలీసులు ఇప్పుడు కూడా కేసులు ఎమ్మెల్యేలు చెప్తే ఇష్టానుసారంగా టీడీపీ బీజేపీ జేఎస్పీ కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ధర్మం ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. ఎన్నికలు వచ్చేసాయి, 40 రోజులు కూడా లేదు, 39 రోజులే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఇది. జగన్మోహన్ రెడ్డి పవర్ అయిపోయింది, ఉండదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఇంకొక విషయం హెచ్చరిస్తున్నా మిమ్మల్ని అందరినీ, ఏ మాత్రం అజాగ్రత్త చూపించినా, ఏమవుతుందనే ఆలోచన వచ్చినా, ఒకే మార్గం మీకు రాబోయే రోజుల్లో బానిసలుగా బతకడం, ఆయన చెప్పింది చేయడం. అలాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నాడు. అందుకే నా పంతం సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. అందుకే మేము ముగ్గురం కలిసి వచ్చాం మీ దగ్గరికి. ఈ రోజు నుంచి చర్చ జరగాలి. 13వ తారీఖు పోలింగ్ బూత్ పోయే వరకు మీరు అందరూ ఆలోచించాలి. ఒక వ్యక్తి 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఎవరికైనా తెలియకపోతే పదే చెప్పాలి. ఇతనిచ్చేది 10 రూపాయలు, దోచేది 10 రూపాయలని ఉదాహరణతో చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ బాధ్యత మీరు నెరవేర్చండి, మా బాధ్యత మేము నెరవేరుస్తామని మరొకసారి పిలిపిస్తున్నా. దానికోసమే మీ అందరి సహకారం కావాలి. ఆ సహకారం చేయమని, మళ్ళీ మేము చేసే కృషి మళ్ళా మీరు ఒక్కసారి ఆలోచించాలని. ఈరోజు మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే వెంటనే పరిహారం ఇవ్వాలని చెప్పి కోరారు. తప్పకుండా మత్స్యకారుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, వాళ్ళకు ప్రత్యేకమైన పాలసీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీకు కోరుకుంటూ, మీ అందరూ చూపించిన అభిమానానికి చాలా రోజుల తర్వాత నర్సాపూర్కి వచ్చా. మీ అభిమానం ఏమీ తగ్గలేదు. మీ అభిమానాన్ని నా గుండెల్లో పెట్టుకుని నర్సాపూర్కి అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.